నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. యావత్ సృష్టికి ఆది మూలమైన సదాశివుడు పాపాలను తొలగించే హరుడు, భయాలను రూపుమాపే భైరవుడు. సహస్ర అనంతకోటి నామాలతో భక్తులతో ఆరాధింపబడే శివదేవుడికి ఉన్నంతమంది భక్తిగణం ఏ దేవునికి ఉండరేమో అనిపిస్తుంది. అసలు ఎవరితోనూ వైరం లేని దైవంగా, సరళ హృదయుడిగా, బోళా శంకరుడిగా, భక్త వరదుడిగా శివుడికి పేరుంది. దేవ, రాక్షస, యక్ష, మానవ, రాక్షస, పిశాచ, మృగ, సర్ప, కీటక గణాలన్నీ శివభక్త గణాలే. శాంతి, బలం, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీకైన శివుడు అత్యంత పూజనీయ దేవుడు. సృష్టికి ముందు నుంచి ఉన్న మహిమాన్విత మహోన్నత పుణ్యక్షేత్రం కాశీ. అభిషేక ప్రియుడైన శివదేవునికి క్షీరాభిషేకం, జలాభిషేకం, బిల్వపత్రార్చన చేస్తే అన్ని ఆటంకాలను తొలగించి అంతర్గత శాంతిని కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివారాధనతో సర్వపాపాలు తొలగి సమస్త పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఆధ్యాత్మిక సౌరభాలతో విరాజిల్లడానికి, శాంతి, బల, గుణ సంపదతో శోభిల్లడానికి సోమవార శివారాధన అత్యంత ఆవశ్యకత అని సర్వ పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాది ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి పుణ్యక్షేత్రానికి ఉత్తమోత్తమ పుణ్యఫలాలు అందజేసే దివ్య క్షేత్రంగా పేరుంది. సృష్టికి ముందు నుంచి ఉన్న పవిత్ర క్షేత్రంగా వారణాసికి పేరుంది. దైవాలను, దేవతలను పూజించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి నిర్మితమైన పవిత్ర ప్రదేశం, కట్టడం లేదా స్థలాన్ని దేవాలయంగా మనం కీర్తిస్తాం. అయితే దేవాలయాలంటే కేవలం పూజాస్థలమే కాదు, అవి భారతీయ సంస్కృతి, సాంప్రదాయ, సదాచార, ఆధ్యాత్మిక, ధార్మిక, శాంతి వైభవాలకు నిలయాలు. భగవంతుడు కొలువై ఉన్న దేవదేవతా గృహాలే ఆలయాలు. ఇక్కడ ఆధ్యాత్మిక, ధ్యాన, ధార్మిక, ఆరాధన, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దైవాలంకరణలు, దీపారాధనలు, అర్చనలు, అభిషేకాలు, పత్ర పుష్పార్చనలు ఈ మహిమాన్విత ఆలయాల్లో కొనసాగుతాయి. భగవద్ దర్శనం, ప్రార్థన, త్యాగం, భక్తి కోసం నిర్మించిన పవిత్ర ప్రదేశాలను ఆధ్యాత్మిక నిలయాలుగా ధార్మిక గురువులు చెబుతారు. భగవంతుడు కొలువై ఉన్న దివ్య గృహాలుగా దేవాలయాలను భక్తులు దైవారాధన సాగిస్తారు. భారతీయ దేవాలయాలు లోతైన వాస్తు, శిల్పశాస్త్రాల ఆధారంగా నిర్మించబడతాయి. భక్తులు దైనందిన జీవితంలోని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణం సర్వం మర్చిపోయి దైవధ్యానంలో కొంతసేపు నిమగ్నం అవ్వడానికి భక్తులు ఆలయాలకు వస్తూ ఉంటారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రాలుగా విరాజిల్లే దేవాలయాలు కళ, వాస్తు, శిల్ప సంస్కృతికి నిలయాలుగా ఉంటాయి. విశ్వవ్యాప్తంగా అసంఖ్యాకంగా దేవాలయాలుంటాయి. రామాలయం, శివాలయం లేని పల్లె భరత భూమిలో ఉండదంటే అతిశయోక్తి కాదేమో. వైష్ణవాలయాలు, శివాలయాలు, అమ్మవార్ల ఆలయాలు, దివ్యాలయాలు, భవ్యాలయాలు, ప్రధాన ఆలయాల్లో ఉపాలయాలు, ఇలా ఎన్నో దేవాలయాలు మనకు కనిపిస్తాయి. కృతయుగంలో లక్ష్మీ నారసింహాలయాలు, త్రేతాయుగంలో రామాలయాలు, కృష్ణాలయాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, ఇలా ఎన్నో దేవాలయాలుంటాయి. ఇక శైవ క్షేత్రాల వైభవం చూస్తే పంచారామ క్షేత్రాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు, కలియుగ కైలాస కేదార్నాథ్, కలియుగ వైకుంఠ బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ప్రయాగ, ఎన్నెన్నో దేవాలయాలు కనిపిస్తాయి. కాశీ, ప్రయాగలకు పురాణాలు విశిష్ట స్థానమిచ్చాయి. గంగేచ యమునైచేవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధింకురు అంటూ సర్వపుణ్య నదీమ తల్లులను తలుచుకుంటూ భక్తులు స్నానాధికాలు, పూజాధికాలు చేస్తారు. కాశీ గంగా స్నానం చేసేటప్పుడు, లేదంటే ఏ నది స్నానం చేసేటప్పుడైనా ఆయా నదులను తలుచుకుంటూ సర్వపాప నివారార్థం అనో, సర్వపాప పరిహారార్థం అనో చెబుతూ ఆయా నదుల పేర్లు తెలియజేస్తూ పవిత్ర నదీ స్నానం కరిష్యే అని నదీ జలాల్లో మునిగి భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.
ఉత్తరాదిని దక్షిణాదిని కలుపుతూ ఎప్పుడో శతాబ్దాల క్రితం ఏక సరళ రేఖపై 7 శివాలయాలను పూర్వీకులు అద్భుత రీతిలో నిర్మించారు. ఇందులో 5 పంచభూత క్షేత్రాలు ఉన్నాయి. భూమి, ఆకాశ, జల, వాయు, అగ్నిలింగ దేవాలయాలుగా ఈ క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. అత్యంత పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రంగా, పరమ పవిత్ర శివదేవ నిలయంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శోభిల్లుతోంది. కాశీ, రామేశ్వర క్షేత్రాల మాదిరి ఆరాధించే పరమ పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ. అలహాబాద్, ప్రయాగ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగి సమస్త పుణ్యాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. సోమవారం శివారాధన అత్యంత పుణ్యప్రదమైంది. సోమవార వ్రతం పరమశివుడి అనుగ్రహం పొందడానికి అత్యంత శ్రేష్టమైనది. చంద్రుడికి, శివుడికి సంబంధం ఉన్న ఈ రోజున శివలింగానికి అభిషేకం, మారేడు దళాల పూజ, ఓం నమఃశివాయ జపం, ఉపవాసం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దంపతులు శివారాధన చేస్తే ఆ జంటకు సుఖ సంతోషాలు చేకూరుతాయని శివ పురాణం చెబుతోంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. శివుడు చంద్రుని తన శిరస్సున ధరించడం వల్ల సోమవారం పూజ చేస్తే మనఃకారకుడైన చంద్రుని అనుగ్రహంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా దేవాలయం దర్శనం ఉత్తమమే. అయితే ఉదయకాలం స్నానాధికాలు ముగించుకుని శివాలయంలో జలాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం చేయాలని పెద్దలు తెలియజేస్తున్నారు. ఓం నమఃశివాయ పంచాక్షరి జపాన్ని పఠిస్తూ శివాలయంలో దీపారాధన చేసి శివలింగానికి బిల్వపత్ర పూజ అంటే మారేడు దళాలతో, పుష్పాలతో అర్చనలు, అభిషేకాలు చేస్తే అపార పుణ్యఫలాలు లభిస్తాయని అంటున్నారు. ప్రత్యేకించి శివాలయ దర్శనం ప్రదోషపు వేళ సాయం సంధ్యా సమయంలో దర్శించుకుంటే ఆ పుణ్యఫలాలను వర్ణించడం ఎవరి తరమూ కాదు. రోజంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య ప్రదోషపు వేళ దీపారాధన చేసి ఉపవాస దీక్షను విరమణ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు సిద్ధిస్తాయని చెబుతారు. కోరిన కోరికలు నెరవేరే వ్రతం 16 సోమవారాల సోమవార వ్రతం అని పండితులు చెబుతున్నారు. ఇలా 16 సోమవారాలు అవివాహితలు ఈ వ్రతం చేస్తే వారికి వివాహం జరగడమే కాక ఉత్తమ భాగస్వామి లభిస్తాడని పురాణ పెద్దలు చెబుతున్నారు. సోమవార వ్రతాలతో సర్వదోషాలు తొలగి సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఉత్తమోత్తమ పవిత్ర ప్రదేశంగా ఉత్తరప్రదేశ్కు పేరుంది. ఈ రాష్ట్రంలో ఎన్నెన్నో పురాణ ప్రాధాన్య అతి ప్రాచీన దేవాలయాలున్నాయి. కాశీ, ప్రయాగ, అయోధ్య ఇలా ఎన్నో దేవాలయాలు ఇక్కడున్నాయి. కాశీ పుణ్యక్షేత్రం సృష్టికి ముందు నుంచి కూడా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. శివుని త్రిశూలంలో కొంత భాగంలో బ్రహ్మదేవుడు సృష్టి చేశాడని, ఆ పవిత్ర ప్రాంతమే కాశీ అని, వరుణ, అసి నదుల కలయికతో వారణాసి అయిందని కాశీ విశ్వనాథ పుణ్యక్షేత్ర ఆలయ చరిత్ర చెబుతోంది. శివదేవుడికి, విష్ణుదేవుడికి ఏ భేదం లేదని, స్థితికారక దైవాల్లో ఎవరిని ఆరాధించినా అది ఇద్దరికి చెందుతుందని ఏ ధార్మిక గురువైనా చెబుతారు. శివుడు విష్ణువు ప్రియుడు, విష్ణువు శివుడి ప్రియుడు. విష్ణువును శివుడు ఆరాధిస్తాడు, శివుడిని విష్ణువు ఆరాధిస్తాడు. అయితే భక్తులు విష్ణువుని ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రంతో, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆరాధించి శివకేశవులిద్దరి దీవెనలు అందుకుంటారు. శివుడికి, కేశవుడికి ఏ భేదం లేదు. ఎవరైనా భేదభావం ప్రదర్శించి శివకేశవులను దూషించినా వారికి పుట్టగతులుండవని పురాణాలు చెబుతున్నాయి. శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవి అనేది శివకేశవుల ఐక్యతను తెలిపే అత్యంత ప్రసిద్ధ శ్లోకం. విష్ణువు రూపంలో ఉన్న శివుడికి, శివుడి రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం. ఇద్దరూ వేర్వేరు కాదని ఒక్కరే అని ఇది ఈ శ్లోకం తెలుపుతుంది. శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః అని ఈ శ్లోకం తెలియజేస్తోంది. విష్ణుమయుడైన అంటే విష్ణు రూపంలో ఉన్న శివుడికి, శివమయుడైన అంటే శివుడి రూపంలో ఉన్న విష్ణువుకు నమస్కారం. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః. విష్ణువు శివమయుడే, శివుడు విష్ణుమయుడే. వారిద్దరూ భేదం లేని ఒకే పరమాత్మ అని శ్లోకం స్పష్టంగా తెలియజేస్తోంది.
హరిహరులు ఒక్కటేనని, వారిని వేరుగా చూడకూడదని ఈ శ్లోకం వివరిస్తోంది. ఏ దైవాన్ని ఎవరు ఏ రూపంలో పూజించినా అది ఏకస్వరూపుడైన భగవంతునికే చేరుతుంది. దేవాలయానికి ఎన్నో మార్గాలుంటాయి. అయితే ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా చివరకు చేరేది ఏకరూపంలో ఉన్న ఏకదైవం వద్దకే. ఆ దైవాన్ని ఆరాధిస్తే అందరి దైవాలను ఆరాధించినట్లే. శివదేవుని పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ జపాన్ని పఠిస్తూ శివలింగానికి పాలు, నీరు, బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త రుగ్మతలు, ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి సంపూర్ణ అంతర్గత శాంతి లభిస్తుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. శివదేవుని పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయను పఠిస్తూ శివలింగానికి క్షీరం, బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త రుగ్మతలు తొలగిపోతాయని, అన్ని ఆటంకాలు సమసిపోతాయని, సంపూర్ణ అంతర్గత శాంతి లభిస్తుందని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే ఆ పుణ్యఫలాలు వర్ణనాతీతంగా ఉంటాయి. అయితే అందరికీ ఆ భాగ్యం లేనప్పుడు ఏ నదీ తీర్థమైనా, ఏ పవిత్ర జలాన్నైనా గ్లాసులోనో చెంబులోనో పోసుకుని తలారా స్నానం చేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి. ప్రయాగే మాధవం దృష్ట్యా భరద్వాజం స వాసుకీం వందే అక్షయం వటం శేష్యం ప్రయాగం తీర్థనాయకం అనే శ్లోకాన్ని పఠిస్తూ తలమీద నుంచి స్నానం చేసినా పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతున్నారు. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అనేది ఒక ప్రసిద్ధ సంస్కృత శ్లోకం. ఆకాశం నుంచి కురిసిన వర్షం ఎలాగైతే నదుల ద్వారా చివరకు సముద్రాన్ని చేరుతుందో, అదే రీతిలో ఏ దేవతకు నమస్కరించినా, ఏ దేవుణ్ణి పూజించినా ఆ నమస్కారాలు, పూజలు చివరకు ఆ భగవంతునికి చేరుతాయని దీని అర్థం. హిందూ ధర్మంలోని బహుదేవత ఆరాధనలో ఉన్న ఏకత్వాన్ని, పరమాత్ముడు ఒక్కడేననే భావనను ఈ శ్లోకార్థం విస్పష్టంగా తెలియజేస్తోంది. సంతోషం, సంక్షేమం కలిగించే శంకరుడు, దుఃఖాలు పోగొట్టే రుద్రుడు, విశ్వానికి ప్రభువైన విశ్వేశ్వరుడు, గంగను ధరించిన గంగాధరుడు, ఆదియోగి, ఆదిదైవమైన పరమశివుడు, అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దేవదేవుడు. అందుకే శివుణ్ణి అశుతోషుడిగా పూజిస్తారు. ఇది అత్యంత ఫలప్రద పూజ. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.